సార్ కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, ఇది సందర్భం కాదు అయినా కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కూడా అదే కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ అండ్ మీకు కూడా ఇలాంటి విషయాల పట్ల చాలా అవగాహన ఉంది. అండ్ మీరు చెప్పండి, అసలు నిజంగా ఇలాంటి కొన్ని పూజల్లో, శాంతి పరిష్కారాల్లో ఇలా మందు, మద్యం అనేది పెడతారా? అమ్మా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఒక మూడ్లోకి వెళ్ళినప్పుడు, ఒక క్రైసిస్ లో ఉన్న వ్యక్తి ఒక మూడ్లోకి వెళ్ళినప్పుడు నూతిలో పడ్డవాడంట గడ్డి పరక దొరికినా పట్టుకుందామని చూస్తాడంట. గడ్డి పరక నిన్ను కాపాడుతుందా? నువ్వు పట్టుకుంటే దాంతో పాటు కిందకి దిగిపోతావు. బట్ మనిషి ఆశ, మనిషిని బతికించేది హోప్, ఆశ. సో ఆ గడ్డి పరకనైనా పట్టుకుని బతుకుదాం అనుకుంటాడు నూతిలో పడ్డవాడు, రైట్? ఆ టైంలో ఎవరైతే ఒక అభద్రతా భావంతో, ఒక క్రైసిస్లో, ఒక ఆత్మ సంఘర్షణలో, ఒక సంక్షోభంలో ఒక యాస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏం చెయ్యమంటే అది చేసే పరిస్థితి ఉంటుంది అక్కడ. కొన్ని వీడియోలు మీరు చూడండి. ఈ లేడీస్ని, ఈ మాయా బాబాలు ఉంటారు కదా, వాళ్ళు ఆ ఆడవాళ్ళని గదుల్లోకి తీసుకెళ్ళి ఎంత దారుణమైన ప్రక్రియలు, ఎంత అసాంఘికమైన అశ్లీలమైన విధానంలో వాళ్ళ చేత ఏదో చేయించి వీళ్ళు వాళ్ళని పట్టుకుని ఈ రకమైన ఒక వాట్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ని చేసే మాయబాబాలు కూడా ఉన్నారు. మాయబాబాలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మౌంటింగ్ టు దట్. వేణుస్వామి గారు చేసేది ఆల్మోస్ట్ మౌంటింగ్ టు దట్. యాంటీ సోషల్. ఇప్పుడు నువ్వు వచ్చేవాడికి నువ్వు మాంసం ముద్ద, ఇక్కడ నీకు మందు బాటిల్ పెడతాను, నీకు నచ్చిన మందు బాటిల్ ఏంటి, నీ బ్రాండ్ ఏంటి అన్న రేంజ్లో అక్కడ పెట్టి చేస్తానంటే, నేను చస్తానా బతుకుతానా అని వెళ్ళిన ఒక మనిషి నువ్వు అది చెప్పినప్పుడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కొంచెం నొప్పి పెడుతుందయ్యా, ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే నువ్వు బతకడం కష్టం అంటాడు. అంటే వాడు ఒప్పుకోవాలి. ఈ పేషెంట్ ఒప్పుకోకపోయినా పక్కన వాళ్ళు చెప్తారు, ఇచ్చింది బాబు అది చచ్చిపోతాడు మా వాడని. ఇది కామన్ గా జరిగేది, రైట్? అలాగే చలంగారిది ఒక గొప్ప మాట ఉన్నది ఏంటంటే, రాచపుండు మీద వైద్యుడు చేసే శస్త్రచికిత్స ఏదైతే ఉందో దాన్ని హింస అనుకోరాదు అన్నాడు చలంగారు, గుడిపాటి వెంకట చలంగారు. నువ్వు ఆపరేషన్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు, ఆపరేషన్ చేస్తానంటే అది హింస, కత్తిపెట్టుకు వస్తావా అంటే అలా మనిషి ఎలా బతుకుతాడు? సో ఈ నమ్మిక అన్నది ఎలా ఉంటుందంటే, నేను బతకాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, లేకపోతే నేను నన్ను మించిన వాడు ఇంకోటి ఉండకూడదు అని ఒక రకమైన కాంక్షతో, ఒక గట్టి కాంక్ష పట్టుదలతో వెళ్ళినాడు. ఇక్కడ నువ్వు పిల్లి మొగ్గలు వేయాలయ్యా, 12 పిల్లి మొగ్గలు అంటే వేస్తాను గురుగారు అని వేస్తాడు. సో అక్కడ అది కూడా అసలు మెయిన్ ఏంటంటే, మాంసాహారం అన్నది తినకూడదు, ఎవరు చెప్పారు నాకు, మీరు చెప్పండి ఎవరు చెప్పారో, చెప్తే నేను కూడా అందరికీ చెప్తాను అని ఛాలెంజ్ చేస్తారేంటి? ఇప్పుడు ఈ రోజున వరల్డ్ అక్రాస్ లో చాలా మంది, చాలా కులాలలో చాలా మంది నాన్ వెజిటేరియన్ అన్నది రిలింక్విష్ చేస్తున్నారు, తినట్లేదు. నాకు చాలా మంది తెలుసు. అంటే దేని వల్ల సార్ అది? వాళ్ళు దూరంగా ఉంటున్నారు, మామూలు వెజిటేరియన్ ఫుడ్ తింటారు. క్రికెటర్స్ కూడా వాళ్ళు ఎప్పుడు తిన్నవాళ్ళు తింటారు. కొంతమంది హూ ఆర్ కన్వెన్షనల్, ట్రెడిషనల్, వాళ్ళు మామూలు ఫుడ్డే తింటున్నారు. అండ్ నాన్ వెజిటేరియన్స్ లో కూడా చాలా మంది ఈ రోజున యాంటీ మీట్ మూవ్మెంట్ నడుస్తోంది. చాలా మంది ఇళ్లలో కేవలం వెజిటేరియన్, బీరకాయ, వంకాయ, తోటకూర, గోంగూర వండుకునే ఇళ్ళు వాళ్ళు నాకు తెలుసు. కమ్మవారిలో కావచ్చు, రెడ్డిస్లో కావచ్చు, కాపుల్లో కావచ్చు, రాజుల్లో కావచ్చు. పైగా లేదా కొన్ని పవిత్ర దినాల్లో మానేస్తారు. ఒక ఏదో మన ధనుర్మాసం వచ్చిందంటే మానేస్తారు, ఇంకేదో పండగ అంటే మానేస్తారు, ఒప్పుకోరు. పండగ నాడు చేయడానికి ఇంట్లో లేడీస్ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అందరూ సంప్రదాయాల నుంచి వచ్చి పెరిగిన వాళ్లే కదా. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కారు కదా మన వాళ్ళందరూ. ఇక్కడ తల్లిదండ్రులు, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ కుటుంబ గౌరవం, వాళ్ళ పద్ధతుల నుంచే వచ్చిన వాళ్ళే ఈ రోజున సిటీలో ఉండే వాళ్ళు అందరూ కూడా. సో దే ఆర్ నాట్ ఫర్గెటింగ్ దేర్ రూట్స్. ఈయన వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు మాంసం తినొచ్చు, మనం ఇంకోటి చెయ్యొచ్చు. అది ఎవడు చెప్పాడు మాంసం తినకూడదని అంటాడు ఏంటి అసలు? అసలు ఏమైనా ఒక 10 మంది మనం గౌరవించేటప్పుడు శ్రీశ్రీ గారు అన్నాడు, నువ్వు ప్రైవేట్ గా ఉన్నంతకాలం నీ గురించి మేమేమి అన్నాం, పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత నిన్ను ఏదైనా అంటాం, టామ్ అన్నాడు. టామ్ వేసారు అంటారు కదా, అలాగనమాట. నువ్వు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు నిన్ను ఏదైనా అంటాం,
టామ్ టామ్ అని. అంచేత అదే ఆ టామ్ టామ్ ఇప్పుడు మన వేణుస్వామి గారి మీద జరుగుతోంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే యాస్ట్రాలజర్స్ మొన్న మన హిట్ టీవీకే అయ్యప్ప కృష్ణసుధి గారు అని ఒక యాస్ట్రాలజర్ వచ్చారు. ఆయన ఎప్పటి నుంచి నాకు 20 ఏళ్ళుగా నాకు తెలుసు. విజయవాడ అయింది, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి కాపురం పెట్టిన దగ్గర నుంచి దాదాపుగా నాకు తెలుసు. ఆయన ఒక పద్ధతిలో ఆయన బాగుపడ్డారు, సంపాదించుకున్నారు, ఇల్లు వాకిళ్ళు కట్టుకున్నారు. కానీ బట్ ఇన్ ఏ వే సో ఆయన మన దగ్గరకు వచ్చి క్లియర్గా చెప్పారు, ఏది నేను ఏదైతే నా ఫ్రెండ్స్తో ఎప్పటి నుంచో అంటున్నానో, గురుడు మారాడు, జైల్లోకి వచ్చాడు, మిథున రాశికి కష్టము, మిథున రాశి వాళ్ళు ఈ టైంలో అన్లెస్ అండ్ అంటిల్ తక్కువ జాతకం అంతా చాలా పవర్ఫుల్గా ఉండి ఇంత పెద్ద వరద వచ్చినా ఇంత సుడిగుండాల నుంచి కూడా మనిషి ఎగిరి వెళ్ళిపోతాడంటే ఎవ్వడు ఈ భూ ప్రపంచంలో ఎవరికి జరగలేదు అలాగే ఈ రోజున. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన చెప్పాడు మొన్ననే ఇలా జరిగింది కాబట్టి సైంటిఫిక్గా దాంట్లో ఉండే సైన్స్. ఇప్పుడు ఇంకొక యాస్ట్రాలజర్ గారు కూడా TVLN నరసింహాచార్యులు గారు ఎవరో ఒక దానిలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల, ఇన్ని వందల, ఇన్ని పదుల ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడని చెప్పిన ఏకైక యాస్ట్రాలజర్ నేనే అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పాడు కుప్పంలో. ఆయన కృష్ణసుధి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఛాలెంజ్ చేశారు. ఓకే, అగ్రీడ్. దానికి సంబంధించిన గణితం ఏంటి, దానికి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఏంటి, దానికి సంబంధించిన సైన్స్ ఏంటి, షో ఇట్ పబ్లిక్లీ. పీపుల్ లెర్న్, పీపుల్ నేర్చుకుంటారు, పీపుల్ తెలుసుకుంటారు. ఏమ్మా, ఇప్పుడు నిన్న ఒక రీల్లో ఒక ఈ హరే రామ హరే కృష్ణ మూమెంట్, ఇస్కాన్ మూమెంట్ లో ఒక బాలుడు, ఆ బాలుడికి 6 ఏళ్ళు కూడా ఉంటాయి లేదు నాకు డౌటే. నేను టీవీలోనో రీల్స్ లోనో చూశాను. వాళ్ళు యాంకర్స్ అడిగారు భగవద్గీత గురించి నీ అభిప్రాయం ఏంటని. అంటే ఆ కుర్రాడు చెప్పాడు, మనం ఒక షాప్కి వెళ్ళి ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొన్నప్పుడు దాన్ని ఎలా వాడాలో మనకు మాన్యువల్ ఇస్తారు, అది చూసుకుని దాని ప్రకారం మనం దీన్ని ఆపరేట్ చేస్తాం. అలాగే మనిషి జీవితానికి భగవద్గీత అన్నది ఒక మాన్యువల్ అని చెప్పాడు. ఎట్ మై ఏజ్ విత్ మై ఆల్ ఎక్స్పీరియన్స్ హూ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్, పురాణాలు అన్నీ నేను కొంతవరకు నేను చదువుకున్నాను, నాకు తెలుసు. అలాంటిది నాకే ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ లెసన్. అబ్బాయి 6 ఏళ్ళు కూడా ఉండవు అబ్బాయికి, ఆ బాలుడికి చక్కగా బోడిగుండు పిలక, చక్కటి మామూలు కాషాయ రంగు ఖద్దరు బట్టలు, రుద్రాక్ష మాలలు. ఇట్స్ సైన్స్. నువ్వు చెప్పు, నేను నా కొత్త రివల్యూషన్. మీరే సర్ప్రైజ్ అయ్యారా? భగవద్గీత అంటే ఇది కదా, నిజంగా ఎవరూ చెప్పలేంది బాలుడు ఒక్క మాటలో చెప్పాడే భగవద్గీత గురించి అని. భగవద్గీతని ఈ రోజు కార్పొరేట్ సెక్టర్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. అమెరికాలో యూనివర్సిటీస్ లోని రీడింగ్ సబ్జెక్ట్ కింద, స్టడీ మెటీరియల్ కింద పెట్టినాయి భగవద్గీతని. అంత గొప్ప భగవద్గీతని ఈ భారతదేశానికే ఒక చిరునామాగా నిలబడ్డ ఒక భగవద్గీత గురించి ఇన్ని శతాబ్దాలుగా ఈ ప్రపంచంలో ఈ భరత భూమి మీద, ఈ వేద భూమి మీద ఉన్న, ఈ కర్మభూమి మీద ఉన్న ఒక మహాగ్రంథం గురించి ఒక బాలుడు ఒక్క మాటలో చెప్పాడు. ఎలాగైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్కి ఒక మాన్యువల్ ఇస్తే మనం అది చూసుకుని దీన్ని ఆపరేట్ చేస్తామో, అలాగే మనిషి జీవితానికి భగవద్గీత అనేది ఒక మాన్యువల్ అని చెప్పాడు. నేను ఆ కుర్రాడు ఎదురుగుండా కనిపిస్తే నేను కాళ్ళకి దండం పెట్టుండేవాడిని. అంత గొప్ప మాట దైవం చెప్పాలి, సమ్ పవర్ షుడ్ స్పీక్. అలాంటి ఒక ఆల్ టైమ్ గ్రేట్ థింగ్స్ మీద మాట్లాడాలంటే మామూలు సబ్జెక్ట్ నాలెడ్జ్ సరిపోదు. ఎంతమంది మహానుభావులు హరే రామ హరే కృష్ణ కానీ ఇస్కాన్ మహానుభావులు అందరూ కూడా మాట్లాడుతుంటారు. నోబడీ హ్యాస్ టోల్డ్ టిల్ నౌ దట్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ ఫ్యాబులస్ ఎక్స్ప్రెషన్. ఒక 6-year-old బాయ్. నువ్వు చెప్పు, ఓకే, ఈ కారణంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఓట్లతో, ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతాడని చెప్పు. పీపుల్ లెర్న్ దట్ సబ్జెక్ట్. మనం యూట్యూబ్లో చూస్తే వెస్టర్నర్స్ ఇంగ్లీష్లో యాస్ట్రాలజికల్ లెసన్స్ రన్ చేస్తున్నారు నేర్చుకోవడానికి, ఫర్ లెర్నర్స్. అలా చెప్పు, అలా చెప్పడు. అది విపరీతంగా వైరల్ అయిపోయి సోషల్ మీడియా అంతా తిరిగేస్తూ ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇది ఇలా ఉండగా ముఖ్యమైన ప్రమాదం చెప్తాను నేను. ముఖ్యమైన ప్రమాదం ఇలాంటి వాళ్ళ వల్ల, అంటే వేణుస్వామి గారు లాంటి వాళ్ళ వల్ల ఈ హిందూ మతానికి గాని, హిందూ సమాజానికి గాని జరిగే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు హేతువాదులు అన్న వాళ్ళు అసలు దేన్ని ఒప్పుకోరు.
హా. మనం హిందూయిజంలో మన నమ్మికో లేకపోతే మన సంప్రదాయమో మన పద్ధతిలో ఏవో ఉన్నాయి. వాటిని మనం రిచువలిస్టిక్ గా మనం వాటి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం. ఉగాది అన్నప్పుడు ఇలాగా అన్ని పచ్చళ్ళు అన్ని కలుపుకొని ఈ పచ్చడి తినాలి, ఉగాది పచ్చడి అని చెప్పి. ఎంత ఐటీ ప్రొఫెషనల్స్ అయినా, ఎంత పెద్ద దారుణమైన ఇండస్ట్రియలిస్టులు అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఉగాది పచ్చడి 100% జరుగుతుంది. వాళ్ళు తింటారు, వచ్చిన వాళ్ళందరికీ పెద్ద అండాతో చేస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు ఉగాది పచ్చడి. సంక్రాంతి నాడు అంటే ఇలా ఉండాలి, లేకపోతే అమావాస్య నాడు ఇలా ఉండాలి. అమావాస్య లేకపోతే చంద్రగ్రహణం సూర్యగ్రహణం జరిగినప్పుడు పట్టు స్నానం విడుపు స్నానం అన్నది కామన్ గా మోస్ట్ 90% ఆఫ్ ది ఫ్యామిలీస్ బిలీవ్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, అనుసరిస్తారు. వాటన్నిటినీ హేతువాదులు క్వశ్చన్ చేస్తున్నారు. రోజే వెళ్ళి బిస్కెట్స్ తినడం లాంటివి చేస్తారు. అంటే చూద్దాం, అమావాస్య చూద్దాం, సూర్యగ్రహణం చూద్దాం, చంద్రగ్రహణం చూద్దాం అని చెప్పి దే ఛాలెంజ్ అవర్ హిందూ రిచువలిస్టిక్ ఆర్డర్ ఆఫ్ హిందూయిజం. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఎవరి తాలూకు ఈస్టర్ వచ్చిందంటే క్రిస్టియన్స్ వాళ్ళ పండుగ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూస్ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి గట్టాను, రైట్. మా ఇంటి పక్కనే క్రిస్టియన్స్ ఉండేవారు, వాళ్ళు కట్టేవారు ట్రీ ఉంటుంది కదా, క్రిస్మస్ ట్రీ, అవన్నీ చేసేవారు. మేము కూడా వాళ్ళతో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఇవన్నీ కామన్, అవన్నీ ఫ్రెండ్షిప్ లో, అసోసియేషన్ లో, నైబర్హుడ్ లో అవన్నీ జరుగుతాయి. అలాగే ముస్లిమ్స్ ఉన్నారంటే రంజాన్ పండుగలో నాకు ఎంతమంది ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్. రంజాన్ లో వాళ్ళు దే ఫాలో ద స్ట్రిక్టెస్ట్ డిసిప్లిన్. వాళ్ళు ఉమ్ము కూడా మింగరు. అవును, రైట్. మార్నింగ్ తిన్నారు అంటే ఈవినింగ్ నమాజ్ అయ్యే వరకు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నేను ఐ అప్రిషియేట్ దెమ్. మన వాళ్ళలో బాగా ఇంకా పూర్తిగా డైల్యూట్ అయిపోయారు. కార్తీక మాసంలో మందు తాగకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది, కార్తీక మాసంలో మాంసం తినకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది సమాజంలో, మన హిందువుల్లో. బట్ దే ఆర్ ది స్ట్రిక్టెస్ట్ ఫాలోవర్స్ ఆఫ్ దేర్ రిలీజియన్. రంజాన్ అంటే రంజానే అంతే, ఆ 42 రోజులు 41 రోజులు. అలాంటి పరిస్థితుల్లో హిందూ సొసైటీ ఉంది. దానికి మేజర్ ఎంబ్లమ్, మేజర్ లోగో యాస్ట్రాలజీ. ఉదయం లేచిన దగ్గర నుంచి మీకు ఈ గ్రహం మారిపోతుంది, ఆ గ్రహం మారిపోతున్నది, మీరు ఇలాగ ఉండండి, అలా ఉండండి, ఈ రోజున మీరు ఇలా చేసుకోండి, 4 దీపాలు పెట్టండి, 12 వేపుల నుంచి పెట్టండి అని చెప్పి పంతులు గారులు పురోహితులు వచ్చి విపరీతంగా ఊదరు కొట్టేస్తుంటారు. ఏది చేసినా పర్పటే. మీరు దక్షిణం వైపు నడవకూడదు, ఉదయం లేచి ఉత్తరం వైపుకి నడవండి అంటే ఉదయం లేచి ఎటు పక్కన నడవాలో కన్ఫ్యూజన్. ఏమో నిన్న గురువుగారు చెప్పాడు కదా మనం దక్షిణ వైపు వెళ్ళిపోతున్నాం ఏంటి, ఉత్తరం వైపు కదా నడవాలని. ఆ ఇంట్లో ఉత్తరమే ఉండదు, ఎటు నడవాలి అప్పుడు. ఇలాంటి వాటితో మనం చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం, ట్రాన్స్లేషన్ లో ఉన్నాం మనం. ఇలాంటప్పుడు ఈయన చేసే పనుల వల్ల వాళ్ళు హేతువాదులు ఏమంటారంటే, మీ అంత పిచ్చోళ్ళు, మీ అంత మేకలు, మీ అంత ఎద్దులు మరి ఎవ్వరు ఉండరు, అందుకే మీకు ఇలాంటి వాళ్ళే తయారవుతారు మీకు అని చెప్పి వాళ్ళు మనని క్వశ్చన్ చేయడానికి, మనని దెబ్బ కొట్టేటట్టు మాట్లాడడానికి, మన తాలూకా నమ్మకాలని, మన తాలూకా సిద్ధాంత బలాలని దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు మాట్లాడడానికి ఇలాంటి వాళ్ళు అవకాశం కల్పిస్తారు. వేణుస్వామి లాంటి వాళ్ళు. అది ఎంత డేంజర్ అండ్ డ్యామేజ్ ఈ సొసైటీకి. వాళ్ళు యూట్యూబ్ లో అడుగుతున్నారు, అది మీరు బ్రాహ్మణ సంఘాలు, ఈ పురోహితుల సంఘాలు, మీరేమి దీని మీద యాక్షన్ తీసుకోరా ఏంటి, అతను అలాగ వదిలేసారు ఏంటి, చూసిన ఆంబూతులాగా వదిలేసారు ఏంటని అడిగే ఒక అతను యూట్యూబ్ లో మాట్లాడాడు. మీరు ఎందుకు వదిలేస్తున్నారు?